ఫ్రెండ్స్, మీకు తెలుసా రామాయణం మహాభారతం కంటే పెద్ద యుద్ధం జరగబోతుంది. అది కూడా ఇప్పుడు నడుస్తున్న కలియుగంలోనే. అయితే రాక్షస కలిపురుష్ మరియు విష్ణు అవతారం కల్కి మధ్య ఈ యుద్ధం జరగబోతుంది. ఈ కలిపురుష్ రావణాసుడి కంటే 100 రెట్లు ఎక్కువ బలంగా మరియు క్రూరంగా కూడా ఉంటాడట. సో ఇప్పుడు నడుస్తున్న కాలం కలియుగం ఈ కలిపురుష్దేనంట. అలాగే విష్ణు అవతారం అండ్ కల్కి కోసం ఎదురు చూస్తున్న 7 మంది చిరంజీవులు హనుమంతుడు, పరశురాం, అశ్వత్థామ, త్రిభాచార్య, వేద్యాస్, వాలి మరియు విభీషణుడు. సో వరం వలన లేదా శాపం వలన తెలియదు కానీ వీళ్ళందరూ భూమిపైనే ఉండిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కలిపురుష్ ఇప్పుడు అందరికంటే శక్తివంతమైన రాక్షసుడు కాబట్టి విష్ణు అవతారం కల్కితో పాటు 7 మంది చిరంజీవుల సహాయంతో ఈ కలిపురుష్ ని అంతం చేస్తారంట. సో శ్రీకృష్ణుడు అశ్వత్థామ దగ్గర నుంచి తీసుకున్న మణిని కూడా ఈ యుద్ధంలోనే తిరిగి ఇచ్చేస్తారంట. సో ఈ యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధంగా మారబోతుంది. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.